మనం ఇప్పుడు 9 తోని అండ్ 8 తోని కూడిక ఏ విధంగా చేయాలో అందరికి వచ్చేసిందా? వచ్చింది కదా? నీకు రాలేదా? నాకు వచ్చింది. నీకు వచ్చింది. వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి వచ్చింది. అవునా? ఇటు చూడండి, ఇటు చూడండి. సరేనా? ఏమని చెప్పినాం మనం? 9 అని 8. అవునా? ఎప్పుడైతే 9 ఫస్ట్ టైం వస్తుందో అప్పుడు 1 తక్కువ చేయాలి. అవునా? ఏం చేయాలి? 1. మనకు 9 ఒక్కసారి వచ్చిందంటే చేతన వస్తుంది కదా. చేతన వచ్చిందంటే తర్వాత ఏం కూడా తక్కువ చేయొద్దు, ఏది ఉందో అదే రాసేయాలి. అవునా? అదే 8 ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? 2 తక్కువ చేయాలి ఫస్ట్. అవునా? తర్వాత 8 ఒక్కసారి వచ్చింది అంటే దీనికి కూడా చేతన 1 వస్తుంది కాబట్టి 1 తక్కువ చేయాలి. అంతే కదా? ఇక్కడ వరకే కదా చేసింది. ఇది చూడండి. 9 9 9 9 8 8 9 9 8 8 9 9. ఇది కదా కూడిక. ఇది చేద్దాం ఒకసారి. సరేనా? చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉండదు కదా. 9 8 7. ఇది కూడిక. ఇది ఎవరు చేస్తారు? చిన్నోడికి ఛాన్స్ ఇద్దాం. సరేనా? చూడండి ఒకసారి. వీడు చెప్తాడు మనకు. ఫస్ట్ 1 తీసేయాలి, తర్వాత సేమ్ సేమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 తక్కువ చేసిండు. 8 సెకండ్ టైం వచ్చింది కదా. మళ్ళీ 1 తక్కువ చేసిండు. అవునా? వెరీ గుడ్. మళ్ళీ 9 కింద ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ రాసిండు. అవునా? చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. 8 ఉంది కదా. 8 కింద 6 ఉంది కాబట్టి 1 తక్కువ చేసిండు. అవునా? వెరీ గుడ్. అవునా? చూడండి, నేను చెప్తాను మళ్ళీ. ఇది మర్చిపోయినావా? వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ ఇక్కడ చూడండి. ఇది మనం రాసిన ఆన్సర్. అవునా? కరెక్టా తప్ప చూద్దాం. చూడండి. అవునా? ఫస్ట్ 9 వచ్చేసింది. అవునా? కాబట్టి ఏం చేసిండు? 7 లో 1 తక్కువ చేసి 6 రాసిండు. అవునా? అవునా కదా? తర్వాత చూడండి, 9కి 1 చేతన వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ 8కి 8. అవునా? ఆల్రెడీ మనకి ఇక్కడ చేతన వస్తుంది కాబట్టి 8 వచ్చేసింది కాబట్టి ఏం చేసిండు? 1 తక్కువ చేసిండు. అవునా? నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేసిండు? 1 తక్కువ. 9 వస్తే ఏమైనా తక్కువ చేయాలనా? సేమ్ టు సేమ్ రాయాలి. సేమ్ టు సేమ్ రాసిండా? 8 వస్తే ఏం చేసిండు? 1 తక్కువ చేసిండా? మళ్ళీ 8 వస్తే 1 తక్కువ చేసిండా? 9 వస్తే ఏం చేసిండు? సేమ్ టు సేమే రాసేసిండు. మనకి ఎప్పుడు క్యారీ లాస్ట్ కి ఏముంటది? కాబట్టి దీన్ని ఏం చేసిండు? 1 ని రాసి వేసిండు. అవునా? ఇప్పుడు చూడండి, చేసిండా? కరెక్ట్. అర్థమైందా? వెరీ గుడ్. ఇది 9. అవునా? మరి ఇప్పుడు సార్ ఎప్పుడు కూడికలన్నా 8 9 వస్తాయా? రావు కదా. వేరే వేరే కూడా వస్తాయి కదా. వేరే వేరే కూడా వస్తాయా? రావా? మరి ఆ వేరే వేరే వచ్చినప్పుడు ఎట్లా చేయాలి సార్? మాకు నువ్వు 8 9 చెప్పినావు. మరి వేరే వేరే వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? అవైతే కూడికలు చేయాలి కదా. ఇప్పుడు 7 తోని చేద్దామా? సరేనా? ఎందుకు 7? 6 నుంచి చెప్పను. 6 5 4 చెప్పను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ 6 అవన్నీ వచ్చేస్తాయి మీకు ఆటోమేటిక్. ఎట్లా వస్తాయి చెప్పాలా? ఏంటి చూడండి. 1 8 2 3 4 5 6 7 8 9 కదా. మనం ఈ 9 కి చూడండి బెట, ఈ 9 కి వీటన్నింటిని కలిపినామా? కలిపినాం కదా మొన్న. 8 కి ఇవన్నీ కలిపి చూసినామా? ఇప్పుడు 7 కి ఇవన్నీ కలిపి చూస్తామా? అన్ని
కలిపి చూస్తాం కదా, ఏం మిగులుతాయి మనకి? 6, 5, 4 మిగులుతాయి. ఇది కూడా వీటి, ఈ 6 దీనికి కలిసి ఉంది, ఇది దీనికి ఉంది, ఇది ఇవన్నీ దీనికి కలిసి ఉన్నాయి కదా, ఆల్రెడీ కలిసి వస్తున్నాయి కదా, మనకి 3 మిగులుతాయి. అవి చిన్న చిన్నవి మీకు వచ్చేస్తాయి. సరేనా? 7 తో చూద్దాం. ఫస్ట్ చూడండి, 7 + 1. ఓకేనా? 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆల్రెడీ 9 వచ్చేసింది. చూడండి, మీకు 9 వచ్చినప్పుడు ఎన్ని తక్కువ చేయాలి? 1. ఏం రాయాలి ఇక్కడ? 8. 9 కింద ఉంది, పైన తీసుకోండి. 7 ఉంది కదా, ఏం రాయాలి? అలా కాదు, వినండి వినండి, ఏ ఒక్కటి తక్కువ చేయాలి. అవునా? ఇక్కడ 9 ఉంది, 9 లో తక్కువ చేస్తారా? వేరే తక్కువ చేస్తారా? మరి వేరేది ఏముంది? 8. పైన అయితే ఏం రాయాలి ఇక్కడ? ఇటు చూడండి, మీకు చెప్తాను, ఇదే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు చూడండి, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 5. ఆగండి. 9, 9, 9, 9, 9, 9, 9, 9, 9. ఇప్పుడు నేను ఏం రాసిన? దీన్ని ఎట్లా రాసిన? నేను ఏ విధంగా రాసిన? నేను ఉల్టా రాసిన. అవునా? అంతే కదా? అవునా? ఇప్పుడు నాకు చెప్పండి, 9 + 1 ఎంత? మాట్లాడు. 9 + 1 10. ఎంత వచ్చింది? 0. అవునా? దేంట్లో తక్కువ చేసిండ్రు? 8 లో. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 11. అంటే ఎంత వచ్చింది? 1. దేంట్లో తక్కువ చేసిండ్రు? 2. మరి ఇప్పుడు దేంట్లో తక్కువ చేయాలి? 3 లో. అంటే ఎంత రాయాలి? 2. ఇక్కడ దేంట్లో తక్కువ చేయాలి? 4. అంటే దేంట్లో? 3. వెరీ గుడ్. ఇక్కడ 4. ఇక్కడ 5. ఇక్కడ 6. ఇక్కడ 7. 8. దేంట్లో తక్కువ చేశారు? 7, 8, 9. పైన ఉన్న ఇటు గుర్తు పెట్టుకోండి. 9 అనేది కింద 9 ని వదిలేసి 9 తోని ఏదైతే అంకె, అర్థమైందా? 9 కి ఏదైతే అంకెని మనం కలుపుతున్నామో ఆ అంకెలో తక్కువ చేయాలి మనం, 9 లో కాదు. 9 ని వదిలేసి దీనికి ఏది కలుస్తుందో దాంట్లో తక్కువ చేయాలి. అంటే ఇదే 9 చూడండి, 9 7 అయినా 7 9 అయినా అంతే, తేడా ఏం లేదు. దేంట్లో తక్కువ చేయాలి? 9 ని అట్లానే వదిలేసి 7 లోనే తక్కువ చేయాలి. అర్థమైందా? ఇదే 9 ని పైకి రాస్తే, ఇదే 9 ని పైకి రాసిన అంతే వస్తుంది కదా. 9 ని మర్చిపోయి 9 ఉన్నప్పుడు ఏదైతే ఉందో దాంట్లో తక్కువ చేసి రాసుకోవాలి ఒకటి. అవు కదా? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎంత వస్తుంది? 6. ఎంత వస్తుంది? ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, దేంట్లో 2 తక్కువ చేయాలి? 7 లో తక్కువ చేయాలి. ఎంత వస్తుంది? 8 ఉంది, 8 ఉన్నప్పుడు ఎన్ని తక్కువ చేయాలి? 2. అవునా? దేంట్లో తక్కువ చేయాలి? ఎంత వస్తుంది? దేంట్లో తక్కువ చేస్తున్నారు మీరు? 7. 7 + 7 ఎంత? 0. 4. 4. 7 + 6 3. 7 + 5 4. 2. 7 + 4 1. 7 + 3 0. 7 + 2 9. 7 + 1 8. ఇవి రెండైతే మీకు కల్పన వచ్చు, వీటిని మర్చిపోండి. సరేనా? ఈజీ కదా. ఈ 7 + 3 కూడా వచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి మీరు ఒకసారి. 7 వచ్చినప్పుడు ఎంత తక్కువ చేయాల్సి వస్తుంది? 3. ఎంత? 3. ఎంత? 3. ఎంత? 3. 3. అవునా? ఎంత తక్కువ చేయాలి? 3. 3. ఎంత తక్కువ చేయాలి? 3. జాగ్రత్తగా చూడండి. అవునా? ఇప్పుడు మొన్న చెప్పాను. అవునా? 9 ఉంది, ఫస్ట్ ఇక్కడ 9 ఉంది అనుకుందాం. అవునా? ఫస్ట్ టైం 9 వచ్చినప్పుడు మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాం. అవునా? ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాం కదా. దాని తర్వాత అసలు నుంచి అది ఎక్కడ ఉందో అక్కడనే ఉంటున్నాం. అదే కదా, ఏం తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు. అదే 8 వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం?
8 వచ్చినప్పుడు ఫస్ట్ 2 అడుగులు వెనక్కేసి, అవునా? అంతే కదా, 2 అడుగులు వెనక్కేసి మధ్యలో ఏదైతే ఉందో దాని దగ్గర ఆగుతున్నాం, 1 తక్కువ చేస్తున్నాం. అదే 7 వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ సారి 3 అడుగులు వెనక్కేస్తాం. ఎన్ని అడుగులు? ఎన్ని? దాని తర్వాత నుంచి ఎన్ని అడుగులలో ఉంటాం? 2. ఎన్నిట్లో ఉంటాం? ఎన్నిట్లో ఉంటాం? ఎన్నిట్లో ఉంటాం? 2లో ఉంటాం, అవునా? ఒకటి చేద్దామా? చెప్పండి. 7 7 7 7 7 7, అవునా? 5 6 7 8 9 9 ప్లస్. ఇప్పుడు మీరు ఈ కూడిక చేస్తున్నప్పుడు మీరు ఇంతకు ముందు 8 9 చేసి ఉన్నారు, అవునా? ఇది చేసే ఉన్నారు ఆల్రెడీ, ఉన్నారు కదా. ఇప్పుడు ఇవే కొత్తగా మీకు, అవునా? ఇవే కొత్తవి కదా. ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చెప్పాలి, దేంట్లో తక్కువ చేయాలి? 1 9 ఉన్నప్పుడు దేంట్లో తక్కువ చేయాలి? దేంట్లో? ఎంత రాయాలి ఇక్కడ? 6. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? 6. మళ్ళీ ఇక్కడ 9 ఏముంది? ఏమైనా తక్కువ చేయాలా? ఎంత రాయాలి? 7. ఏం రాయాలి? 8 వచ్చినప్పుడు ఎంత తక్కువ చేయాలి? 2 వచ్చింది, 1 కదా. 7 ఎంత తక్కువ చేయాలి? 7లో 2 3. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే, 7 ని 7 తోనే చేద్దాం ఇప్పుడు, ఓకేనా? 7 అయిపోయిన తర్వాత అన్ని కలిపి మీకు ఎట్లా 9 వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చూడాలి, 8 వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి, 6 వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలో చెప్తా. ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం, సరేనా? సరే, ఇప్పుడు మీరే చేస్తారు, అవునా? ఫస్ట్ 7 వచ్చింది, ఎన్ని తక్కువ చేయాలి? 3. ఎన్ని? 3 కదా. చెప్పండి. 9 - 3 ఎంత? 6. నెక్స్ట్ ఎన్ని తక్కువ చేయాలి? 2. ఎన్ని తక్కువ చేయాలి? వెరీ గుడ్. ఎంత రాయాలి? 7. వెరీ గుడ్. మళ్ళీ 2 తక్కువ చేయాలి. ఎంత రాయాలి? 6. వెరీ గుడ్. మళ్ళీ 2 తక్కువ చేయాలి. ఎంత రాయాలి? 5. వెరీ గుడ్. మళ్ళీ 2 తక్కువ చేయాలి. ఎంత రాయాలి? 4. వెరీ గుడ్. మళ్ళీ 2 తక్కువ చేయాలి. ఎంత రాయాలి? 3. లాస్ట్ కి 1 క్యారీ. 1 క్యారీ, అవునా? అన్నిటికీ క్యారీ ఉంటుంది. ఇట్లా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, 7 7 7 7 7 7 7 7 7, అవునా? 4 5 6 7 8 9 7 6. సరేనా? ఒకవేళ అది మీకు లాస్ట్ చెప్తాను, సరేనా? చూడండి, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంత రాయాలి? 3. ఇక్కడ 2 1 వెరీ గుడ్. ఇక్కడ 4 వెరీ గుడ్. ఇక్కడ 3 6 ఎంత? 7. వెరీ గుడ్. ఇక్కడ 6 వెరీ గుడ్. ఇక్కడ 5 వెరీ గుడ్. ఇక్కడ 4 వెరీ గుడ్. ఇక్కడ 2 3. వెరీ గుడ్. ఇక్కడ 2 వెరీ గుడ్. ఇక్కడ క్యారీ. 1. క్యారీ. మరి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ 7 2 వచ్చింది అనుకుందాం, అవునా? అట్లయినా ఏమొస్తుంది మీకు? 0. లాస్ట్ కి 1 అవునా? అదే ఇప్పుడు 7 1 వచ్చింది అనుకుందాం, 7 1 వచ్చింది. ఇప్పుడు 0 7 + 1 ఎంత? 7 + 1 ఎంత? మన క్యారీ ఎంత ఉంది? 1 1. ఈ క్యారీని మర్చిపోవద్దు, అవునా? మరి 8 + 1 ఎంత అవుతుంది? 9 9 రాసేయాలి, మళ్ళీ క్యారీ రాయాలి, సరేనా? ఇవి చాలా మనకు ఇవి డైరెక్ట్ వచ్చేస్తాయి. ఇది ఒక్కదాన్ని నేను మీకు అలవాటు చేస్తాను, ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? ఎవరు చేస్తారు ఇప్పుడు? ఎవరు కాదు? వెరీ గుడ్. ఇంకా ఓకే, రైట్. నువ్వు ఉండమ్మా, నీతో మళ్ళీ చేస్తాను. రండి. మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. బక్కాలి.
కాలు నొప్పి వస్తుంది. చెయ్యి. ఇతను అయిన తర్వాత నువ్వు చెయ్యి, సరేనా? కూర్చొని సార్ కూర్చొని తీస్తా. అందరూ వెరీ గుడ్. ఫస్ట్ ఎన్ని తక్కువ చేయాలి? ఫస్ట్ ఎన్ని తక్కువ చేయాలి? తర్వాత చెయ్యి. వెరీ గుడ్. తర్వాత రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 2 తక్కువ, రైట్. ఎంత వస్తుంది? వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. లాస్ట్ కి క్యారీ. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ మాట్లాడకూడదు. వెరీ గుడ్. వెరీ గుడ్. आपके सूरज क्या వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. అర్థమైందా ఇప్పుడు? రైట్, ఆపేయండి.